పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట మహిళ మృతిపై ఎవరి వాదనలు వారు చెప్తున్నారు. థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి ఓ మహిళ మృతి చెందింది అని, బాలుడి పరిస్థితి విషమంగా ఉందని, థియేటర్ నుంచి వెళ్లిపోవాలని స్వయంగా పోలీసు ఉన్నతాధికారులు వెళ్లి అల్లు అర్జున్ కి చెప్పినా ఆయన అక్కడి నుంచి వెళ్లలేదు అని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పారు. ఇక చివరికి పోలీసు ఉన్నతాధికారులే వెళ్లి ఆయన్ను బయటకు తీసుకువెళ్లాల్సి వచ్చింది అన్నారు. అలాగే ఆయన వెళ్లిపోయేటప్పుడు కూడా కారు రూఫ్ నుంచి బయటకు వచ్చి చేతులు ఊపారని సీఎం వెల్లడించారు. కానీ అల్లు అర్జున్ మాత్రం తనకు థియేటర్ వద్ద మహిళ చనిపోయిన సంగతి ఎవరూ చెప్పలేదని మీడియా సమావేశంలో తెలిపారు. మహిళ మరణించిన విషయం మరుసటి రోజు ఉదయం 10 గంటలకు తనకు తెలిసింది అన్నారు. తనపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని, వ్యక్తిత్వ హననం చేస్తున్నారు అని చెప్పారు. అయితే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ కు కౌంటర్ గా ఈ నెల 4న రాత్రి సంధ్య థియేటర్ వద్ద అసలేం జరిగింది అనే దానిపై ఆదివారం వీడియోలతో సహా మినిట్ టు మినిట్ వివరాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ మీడియాకు తెలియజేశారు. ఆ రోజు రాత్రి 9 నుంచి 12 గంటల వరకు జరిగిన ఘటనలను వివరించారు. పుష్ప 2 ప్రీమియర్ షో చూడడానికి అల్లు అర్జున్ థియేటర్ కు రావద్దని పోలీసులు స్పష్టంగా చెప్పారని, ఆయన రాకకు అనుమతి ఇవ్వలేదని, ఈ విషయాన్ని థియేటర్ యాజమాన్యం అర్జున్ కు చెప్పారో లేదో తమకు తెలియదు అన్నారు సిపి. తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని, న్యాయపరమైన సలహాలు తీసుకుని ముందుకు వెళ్తామని చెప్పారు. ప్రస్తుతం సంధ్య థియేటర్ కేసు కోర్టు పరిధిలో ఉన్నందున ఎక్కువగా మాట్లాడలేనని సిపి ఆనంద్ అన్నారు. అయితే వీఐపీలు, వీవీఐపీల వద్ద ఉండే బౌన్సర్లను సరఫరా చేసే ఏజెన్సీలను హెచ్చరించారు. జనాన్ని అడ్డగోలుగా తోసేస్తే తాట తీస్తాము అని హెచ్చరించారు. బౌన్సర్లను పెట్టుకున్న వారిదే పూర్తి బాధ్యత అని స్పష్టం చేశారు. విధుల్లో ఉన్న పోలీసులను తోసినా, వారిపై చెయ్యి వేసినా వదిలిపెట్టబోము అన్నారు. సంధ్య థియేటర్లో పోలీసులను బౌన్సర్లు తోసివేసినట్లు వీడియో ఫుటేజీలు ఉన్నాయి అన్నారు. సంధ్య థియేటర్ ఘటనపై అనేక రకాల వాదనలు వచ్చాయని, తమ సోషల్ మీడియా బృందం శోధన చేసింది అని సిపి తెలియజేశారు. అల్లు అర్జున్ ప్రెస్ మీట్, అసెంబ్లీలో జరిగిన చర్చపైన తాము స్పందించామని అన్నారు. దాదాపు వారం రోజులుగా 10,000 కెమెరాలు, చాలా మంది ప్రజలు తమ సెల్ ఫోన్లోనూ వీడియోలు తీశారని అన్నారు. అక్కడ ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, మీడియా ఛానళ్ల ద్వారా వచ్చిన బైట్స్ ను పరిశీలించామని, అన్నిటినీ క్రోడీకరించి 10 నిమిషాల వీడియోను రూపొందించామని సిపి వివరించారు. ఈ నెల 2న సాయంత్రం 5:35 సంధ్యా థియేటర్ మేనేజర్ నాగరాజు ఏసీపీ కార్యాలయంలో దరఖాస్తు అందజేసి ఆ తర్వాత ఎన్హెచ్ఓకి ఇచ్చారు. 3న థియేటర్ను సందర్శించిన ఎన్హెచ్ఓ అల్లు అర్జున్ చిత్ర బృందం వస్తే జనం గుమిగూడే పరిస్థితి వస్తుందని భావించారు. చిత్ర బృందాన్ని రానివ్వొద్దు అని ఆదేశిస్తూ 4న థియేటర్ యాజమాన్యానికి లెటర్ ఇచ్చారు. ఆ పత్రాలను పీపీటీలో చూపించారు. ఈ నెల 4న రాత్రి 9:15 అల్లు అర్జున్ మామ, కూతురు ఫార్చునర్ కారులో థియేటర్ లోపలికి వచ్చారు. ఆ తర్వాత అల్లు అర్జున్ కారు లోపలికి వచ్చేందుకు గేట్ తెరవడంతో జనం ఒక్కసారిగా లోపలికి వచ్చారు. దీంతో తొక్కిసలాంటి పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత నల్ల రంగు స్కార్పియో కారులో అల్లు అర్జున్ కొడుకు వచ్చాడు. రాత్రి 9:25 తర్వాత రేవతి, ఆమె కుమారుడు శ్రీతేజ్ థియేటర్ గేట్ నుంచి లోపలికి వచ్చారు. సుమారు రాత్రి 9:25 నుంచి 9:34 సమయంలో ఆర్టీసీ క్రాస్ రోడ్లోని మెట్రో స్టేషన్ సంధ్యా థియేటర్ వరకు కారు సన్ రూఫ్ నుంచి బయటకు వచ్చిన అల్లు అర్జున్ అక్కడి ప్రజలకు చేతులు ఊపుతూ అభివాదం చేస్తూ ర్యాలీగా వచ్చారు. జన సమూహం సంధ్యా థియేటర్ వైపు కదిలింది. తొమ్మిది 9:35 సమయంలో దాదాపు ప్రైవేట్ సెక్యూరిటీ 40 నుంచి 50 మంది థియేటర్ మెయిన్ గేట్ లోపలికి ప్రవేశించారు. 9:35 నుంచి 9:40 మధ్య లోయర్ బాల్కనీకి వెళ్లే గ్రిల్ గేట్ మార్గంలో జనం పెరగడంతో గేటు విరిగి తొక్కిసలాటకు దారితీసింది. 9:40 సమయంలో అర్జున్ బౌన్సర్లు అప్పర్ బాల్కనీకి వెళ్లే మార్గాన్ని ఆధీనంలోకి తీసుకుని ఆయన్ని పైకి తీసుకువెళ్లారు.
పెద్ద ఎత్తున ప్రేక్షకులు రావడంతో లోయర్ బాల్కనీ నిండిపోయింది. ఆ సమయంలో అదే ప్రాంతంలో ఉన్న రేవతి, ఆమె కుమారుడు శ్రీతేజ స్పృహ కోల్పోయారు. అల్లు అర్జున్ అప్పర్ బాల్కనీకి చేరడంతో అతన్ని చూసేందుకు కొందరు లోయర్ బాల్కనీ నుంచి పైకెక్కేందుకు ప్రయత్నించారు. సుమారు 9:50 మధ్య అపస్మారక స్థితికి చేరిన రేవతి, శ్రీతేజలను గుర్తించిన పోలీసులు, జనం ఇక థియేటర్ బయటకు తీసుకొచ్చారు. వారికి పోలీసులు సిపిఆర్ చేసి ఆసుపత్రికి తరలించారు. పది గంటల 45 నిమిషాల సమయంలో ఏసీపీ ఆసుపత్రి నుంచి తిరిగి వచ్చాక థియేటర్ బయట పరిస్థితి, రేవతి చనిపోయిన విషయం, ఆమె కుమారుడు శ్రీతేజ పరిస్థితిపై అర్జున్కు తెలియజేయడానికి అనేకసార్లు ప్రయత్నించినా ఆయన మేనేజర్ సంతోష్ అడ్డుపడ్డాడు. తాను తెలియజేస్తాను అని చెప్పాడు. అర్జున్ని తీసుకువెళ్లాలని అతనికి చెప్పారు. సుమారు రాత్రి 11:45 వరకు మేనేజర్ అర్జున్ని బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేయలేదు. దీంతో ఏసీపీ నేరుగా అల్లు అర్జున్ దగ్గరకు వెళ్లి రేవతి, శ్రీతేజల పరిస్థితి, బయట రద్దీ, జనం గురించి చెప్పి వెళ్లిపోవాలని సూచించారు. కానీ అల్లు అర్జున్ తను సినిమా పూర్తయిన తర్వాతే వెళ్తానని చెప్పారు. దీంతో సీరియస్ అయిన సెంట్రల్ జోన్ డీసీపీ అర్జున్ని తీసుకుని వెళ్లాలని అతని మేనేజర్కు గట్టిగా చెప్పారు. మేనేజర్ 10 నిమిషాల సమయం అడగ్గా పోలీసులు ఆలోపు థియేటర్ రూట్ క్లియర్ చేశారు. రాత్రి 12:05 సమయంలో డీసీపీ థియేటర్ లోపలికి వెళ్లి అల్లు అర్జున్ని బయటకు తీసుకొచ్చారు. థియేటర్ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలోనూ కారు సన్ రూఫ్ నుంచి పైకి వచ్చిన అర్జున్ మళ్లీ చేతులు ఊపుతూ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. ఆ సమయంలోనూ థియేటర్ ఎదురుగా రోడ్లపై విపరీతమైన రద్దీ నెలకొంది. అల్లు అర్జున్ మేనేజర్ సంతోష్ దగ్గరికి వెళ్లి తొక్కిసలాట విషయం చెప్పామని చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్ తెలియజేశారు. మీరు థియేటర్కు వచ్చిన సమయంలో తొక్కిసలాట జరిగింది. దానివల్ల ఒక మహిళ చనిపోగా బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. అక్కడి నుంచి వెళ్లిపోవాలి అని చెప్పామని అన్నారు. మేనేజర్ తమను అల్లు అర్జున్ వద్దకు వెళ్లనివ్వలేదు అని చెప్పారు. అతి కష్టం మీద వారిని నెట్టుకుంటూ వెళ్లి అల్లు అర్జున్ కు విషయం చెప్పామని, అయినా సినిమా చూసిన తర్వాతే వెళ్తామని ఆయన చెప్పారని వెల్లడించారు. డీసీపీ ఆదేశాల మేరకు అల్లు అర్జున్ థియేటర్ లోపల నుంచి బయటకు తీసుకువచ్చినట్లు వివరించారు. తొక్కిసలాటలు, రేవతి చనిపోవడం చాలా బాధాకరం. 15 రోజుల నుంచి దీని గురించే బాధపడుతున్నా మనశ్శాంతి లేదు అంటూ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ సీఐ రాజు నాయక్ కన్నీటి పర్యంతమయ్యారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో ఒక ప్రాణాన్ని కాపాడలేకపోయాము అని బాధ ఉంది అన్నారు. తన చేతుల్లోనే ఆమె ప్రాణం పోయిందని వాపోయారు. తనకు ఇచ్చిన లేఖలోనే ప్రీమియర్ షోకు చిత్ర బృందం రావద్దని ఆదేశిస్తూ థియేటర్ యాజమాన్యానికి తెలియజేశానని అన్నారు.